ఎవ్రీ మూవీకి కూడా ఇట్లాగా పర్స్పెక్టివ్ మార్చుకోవాలి, ఆర్ట్ పర్స్పెక్టివ్ ని దానికి తగ్గట్టు బడ్జెట్ వైజ్ అండ్ కంటెంట్ వైజ్ అండ్ అన్నీ ఉంటాయి, అన్ని లిమిటేషన్స్ ఉంటాయి. వీ కెన్ వర్క్ జీరో బడ్జెట్ నుంచి ఇన్ఫినిటీ బడ్జెట్. అయితే మేము విన్నాము గేమ్ చేంజర్ మిడిల్ లో నుండే మీరు బయటకు వచ్చారు, డ్రాప్ అయ్యారు అని. అంటే లైక్ అలాంటి టైంలో సమ్ టైమ్స్ ఏమవుతుందంటే కొన్ని లైక్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. లైక్ కొన్ని లైక్ అవి మన త్రూగా కాకుండా కానీ ఏదో విధంగా కొన్ని విధాలు వచ్చినప్పుడు మనము కొన్నిటికి సాక్రిఫైస్ చేయాల్సి వస్తుంది. లైక్ దానికి డైరెక్టరు అండ్ మేము మా జర్నీ చాలా బాగుంది. లైక్ యాక్చువల్లీ అలాంటివి చెప్తే ఒక కాంట్రవర్సీ లాగా అనిపిస్తుంది, కానీ అలాంటి థింగ్స్ని బ్యాడ్ థింగ్ లాగా కాకుండా అది ఒక ఎక్స్పీరియన్స్ లాగా తీసుకొని ముందుకు వెళ్ళిపోవాలి అంతే. అంటే యాక్చువల్గా సినిమాలో సెట్స్ అనే విషయానికి వస్తే శంకర్ గారి సినిమాల్లో ఉన్నట్టు ఉండాలి అని చాలా మంది ఎగ్జాంపుల్ గా చెప్తూ ఉంటారు. అంటే అలాంటి శంకర్ గారి సినిమా నుండి బయటకు వచ్చేసారు అని వినేసరికి ఎక్కడ అంటే క్రియేటివ్ క్లాషెస్ వచ్చాయి అని. యాక్చువల్లీ మేమేం రాలేదు అండ్ ఆయనకు అలాంటిది బ్యాడ్ లక్ లాగా అంతే. బికాజ్ శంకర్ సార్ కు మా వర్క్ చాలా నచ్చింది. ఇంకా తను కంప్లీట్, నేను చాలా సారి ఇది చెప్పాను, తను కంప్లీట్ ప్రొడక్షన్ డిజైనర్స్ డైరెక్టర్. సో లిబర్టీ ఉంటది, తను చాలా నమ్మకం పెడతారు ప్రొడక్షన్ డిజైనర్ మీద అండ్ ఆ పర్స్పెక్టివ్ తనకు చాలా ఇంపార్టెంట్ ఉంటది. సో మా కేసులో చూస్తే శంకర్ సార్ ఇంకా మా రిలేషన్, వర్కింగ్ రిలేషన్ చాలా చాలా బాగుంది. మేము చేసిన వర్క్ కి తను లైక్ వాళ్ళు చేసిన అన్ని వర్క్ లో ఒక సోల్ ఉంటది అని కూడా చెప్పారు. సో అంతా బాగుంది, మా వర్క్ అంతా నచ్చింది శంకర్ సార్, అంతా ఇంప్రెస్ అయ్యారు నిజంగా చూస్తే. ఒక్కొక్కసారి లైఫ్ ఉంటది కదా, లైఫ్ ఎప్పుడు మంచి ఉండదు. సో ఇట్స్ తను చెప్పేది ఏంటంటే లైక్ మన జర్నీలో టైమ్స్ మనం ఎంత బాగా చేద్దాం అనుకున్నా గానీ తప్పు మన నుంచి కాకుండా గానీ కొన్నిటి వాటికి మనం యాక్సెప్ట్ చేసి అది హీరో లేకుంటే కొద్ది ముందుకెళ్ళిన తర్వాత అది మన తప్పు కాదని తెలుస్తుంది. నేను ఇది అన్ని ఏమైతుంది మధ్యలో వదిలేశారు, ఏదో ప్రాబ్లం ఉండొచ్చు అని. ఎప్పుడైనా ప్రాబ్లం ఉంది కాబట్టి వదిలేసాము అని ఉండదు. ఒక్కొక్కసారి పరిస్థితి ఎలా వస్తాయి, ఇప్పుడు లైక్ చెప్పడానికి అది డిస్కషన్ చేసే అవసరం లేదు. యాక్చువల్లీ జస్ట్ అది చేయలేకపోయాము, అది ఒక బ్యాడ్ లాగా ఉండొచ్చు. బికాస్ శంకర్ సార్ అని అందరికి ఒక డ్రీమ్ డైరెక్టర్. సో బట్ అక్కడ ఏం ప్రాబ్లం వల్ల ఏదో ప్రాబ్లం అయింది అండ్ బయటికి వచ్చేసాము అలా లేదు. డెఫినెట్లీ ప్రాబ్లం ఉంది, బట్ యాక్చువల్లీ ఏంటంటే బ్యానర్ తోటి మేము ఫస్ట్ సినిమా కాదు 3-4 మూవీస్ చేసాం. లైక్ రాజు గారితో మాకు ఒక అండర్స్టాండింగ్, ఒక ట్రావెల్ ఉంది. హీ నో హౌ వీఆర్. అండ్ శంకర్ గారి సినిమా అంటే ఎవరికైనా లైఫ్లో ఒక డ్రీమ్. అలాంటి డైరెక్టర్ తోటి పనిచేయడం, ఎందుకంటే స్కూల్లో ఉన్నప్పుడు ఆయన సినిమాలో వచ్చినప్పుడు మేము స్కూల్లో ఉన్నాం. నేను రోబో మూవీకి అసిస్టెంట్గా చేశాను, అసిస్టెంట్ ఆర్ట్ డైరెక్టర్గా, రజనీకాంత్ రోబో మూవీ. అలా ఆ స్టేజ్ నుంచి నేను ఆయన సినిమాకు ప్రొడక్షన్ డిజైనర్ అంటే ఎంత అందులో మా రామ్ చరణ్, నాకు నిజంగా అందరి రాక్షసి నుంచి మా ట్రావెల్ చేస్తాం, మేము అంతే కష్టపడుతూ వచ్చినా, కానీ నిజంగా మేము అని తెలిసింది రంగస్థలం నుంచి. ఆ సినిమా తర్వాత చరణ్ గారు మాకు ఇమ్మీడియట్లీ ఆయన నెక్స్ట్ మూవీస్ కూడా ఇచ్చారు. లైక్ కొన్నిసార్లు లైక్ రంగస్థలం కంప్లీట్ ఉందికే నెక్స్ట్ ఇమ్మీడియట్లీ మూవీ కూడా ఇక్కడ ఇంకా కొద్దిగా షూట్ ఉండడం వల్ల ఇది కంప్లీట్ చేసి నేను చేస్తాను, నెక్స్ట్ మూవీ నేను చేస్తానని చెప్పి అలా చెప్పడం, ఆయన దానికి అప్రిషియేట్ చేయడం, వెరీ గుడ్ రామా అలాగే ఉండాలి. లైక్ ఎందుకంటే ఈ మూమెంట్లో డైరెక్టర్ తోటి ఉండడం చాలా ఇంపార్టెంట్ అండ్ గుడ్, నాకు చాలా బాగా అనిపించింది. లైక్ యాజ్ ఎ టెక్నీషియన్ లైక్
షూటింగ్ వెళ్ళే ముందు కొన్ని నెలల ముందు మేము ఎంటర్ అయిపోతాము. సో అప్పుడు చరణ్ సార్ నెక్స్ట్ మూవీ స్టార్ట్ అయిపోయింది. బట్ రంగస్థలంలో ఇంకా ఒక నెల ఫుల్ పని ఉంది అని ఉంది. సో అలాగే యాజ్ అ టెక్నీషియన్ ఇక్కడ కూడా టైం ఇవ్వాలి, అక్కడ కూడా టైం ఒక్క మాటల్లో చెప్పాలంటే యాక్చువల్లీ ఆ సినిమా మేము ఎప్పుడు వదిలిపెట్టలేదు. ఈ రోజు ఛాన్స్ వచ్చింది కాబట్టి నేను చెప్తాను. అది మేము అనవసరంగా కాంట్రవర్సీ తోటి మన దాన్ని కాంట్రవర్సీ చేయాలని ఎవరిని బ్లేమ్ చేయాలని కాదు. సమ్ లైక్ ఇక్కడ ప్రొడ్యూసర్కి ప్రాబ్లం లేదు, డైరెక్టర్కి ప్రాబ్లం లేదు, సమ్ వీళ్ళు కాకుండా ఇంకా కొన్ని ఉంటుంది టీమ్. మూవీ అంటేనే చాలా మంది ఉంటారు. లైక్ ఎవరి గురించి అయినా ఏదన్నా సిచ్యువేషన్ క్రియేట్ చేయడానికి సమ్ టైమ్స్ మన అంటే తెలిసిన వాళ్ళు మనం ఎంత జెన్యున్గా మనం ఉన్నా కానీ సమ్ సిచ్యువేషన్స్ కొన్ని క్రియేట్ అవుతాయి. సమ్ టైమ్స్ ఏంటంటే మన ఇంట్లో మన గురించి మన వాళ్ళ గురించి ఎవరైనా చెప్తేనే సమ్ టైం మనం నమ్మేస్తాం. దాని తర్వాత అది తెలుసుకుని దాని తర్వాత టైం పడుతుంది, అప్పటికే కొన్ని జరిగిపోతాయి. అట్లాగే మాతోటి అలా జరిగింది. మేము ఇప్పుడు చరణ్ లాంటి సూపర్ స్టార్ తోటి, శంకర్ గారి లాంటి తోటి ఎవరైనా టెక్నీషియన్ పనిచేస్తున్న సినిమాకి ఎవరైనా వస్తారా? వదిలిపెట్టి ఎవరు రాలేరు. అదే పెద్ద రాంగ్. అంటే ఆ వర్డ్ అంటే మేము వచ్చాము అని అనడమే చాలా రాంగ్. మేము ఎప్పుడు రాలేదు. కొన్ని కారణాల వల్ల కొన్ని బలవంతంగా రావాల్సి వచ్చింది. మేము రాలేదు, తీసేసి. అంటే వాళ్ళంటే నాట్ డైరెక్టర్, నాట్ డైరెక్ట్గా ప్రొడ్యూసర్ కూడా కాదు. ప్రొడ్యూసర్కి కొన్ని ప్రెషర్స్ తీసుకొచ్చి కొన్ని ఉంటే వాళ్ళకి కూడా కొన్ని చేయలేని సిచ్యువేషన్లో ఉండేసరికి మూవీ